నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. సినీ నటుడు విజయ్ దేవరకొండ అండ్ హీరోయిన్ రష్మిక మందన వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పుడో గతంలో కూడా మనకు వార్తలు వచ్చాయి. డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. డేట్ ఫిక్స్ అయింది కాకుండా పెళ్లి కార్డు కూడా వైరల్ అవుతుంది. ఎక్కడ పెళ్లి జరుగుతుంది, వీళ్ళ పెళ్లి ఎక్కడ జరగబోతుంది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. మేడం, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక పెళ్ళి ఇప్పటికీ వైరల్ అవుతుంది బాగా. అంటే వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ హంగామా కూడా బాగా ఉంది బయట. అయితే వీళ్ళిద్దరు పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ అయ్యింది, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు, ఎక్కడ చేసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు మేడం? మీరు అన్నట్టుగా ఇది యాక్చువల్గా ఒక కార్డు వైరల్ అవుతుంది మనకి. వాళ్ళది అంటే అందులో ఆ కార్డులో ఏముందంటే మార్చి 4 హైదరాబాద్లో తాజ్ కృష్ణాలో సాయంకాలం 7 వాళ్ళ రిసెప్షను అని కొంతమంది అంటే బంధుమిత్రుల సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాము, సో రిసెప్షన్కి అందరూ రండి అని వాళ్ళు పంపించినట్టుగా కార్డులో ఉంది. పెళ్లి వ్యవహారం వచ్చి ఫిబ్రవరి 26 రాజస్థాన్లో చేసుకుంటారని తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కూడా మొన్న ఎయిర్పోర్ట్లో సందడి చేశారు కదా. అంటే మరి ఇది నిజమా కాదా మనకు అర్థం కావట్లా. నమ్మచ్చా నమ్మకూడదు. అంటే పెళ్లి చేసుకుంటారని తెలిసి ఎంగేజ్మెంట్ అయిందని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే పెళ్ళి ఇప్పుడు అంటే ముహూర్తాలు ఇప్పుడు మొదలయ్యాయి కదా, సో అందుకని ఇప్పుడు 19 నుంచి అనుకుంటా కదా ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పుడు అమావాస్య వెళ్ళిపోతే రేపు వరుసగా ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మంచి రోజులు వచ్చాయి కాబట్టి కార్డు నిజమే అని అనుకోవచ్చు మనం ఒక రకంగా. సరే ఏదేమైనా పెళ్లిపేటలు ఎక్కడం మంచిదే. ఇప్పుడు ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటేనండి, మనం అంటే ఒక కాలంలో హీరోయిన్స్ పెళ్ళిళ్ళు చేసుకుని ఎట్లా సినిమాల్లో నటించారో, సావిత్రి కావచ్చు, షావుకార్ జానకి ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలు పుట్టాక ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారు. చిన్న వయసులోనే పెళ్ళయింది ఆవిడకి. తర్వాత దేవిక ఉన్నారు, తర్వాత ఇంకా చెప్తే చాలామంది ఉన్నారు అలా పెళ్ళిళ్ళు చేసుకుని హీరోయిన్స్గా నటించిన వాళ్ళు. జమున ఉన్నారు. సో అలా ఆ ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు కొనసాగుతోందా? ఎందుకంటే మీకు విజయశాంతి విషయానికి వచ్చేసరికి విజయశాంతి పెళ్లి గురించి ఆవిడ ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. మీకు తెలుసో లేదో, ఆవిడ పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి కానట్టే ఉన్నారు. అంటే పెళ్ళి అయిందని తెలిస్తే సినిమాలు రావని అప్పట్లో అట్లా ఉండేది 30 ఏళ్ల క్రితం. ఆ తర్వాత రోజా పెళ్లి చేసుకున్నాక పెద్ద ఇష్యూ అయితే రోజా పాపం దెబ్బలాడింది కూడా. ఆ విజయశాంతి గారి విషయంలో అయితే మీరు మాట్లాడరు, నా విషయంలో మీరు అల్లరి చేస్తున్నారని. అది నిజమే కదా. ఇప్పుడు రూల్ అందరికీ ఒకటే రూల్. కానీ ఇప్పుడు మళ్ళీ ఆఫ్ లేట్ మనం తీసుకుంటే ఇప్పుడు హిందీ సినిమాల్లో కరీనా కపూర్ పెళ్ళయింది ఆవిడకి. తర్వాత అలియా భట్ పెళ్లి చేసుకున్నాక మంచి సినిమాలు చేస్తోంది అమ్మాయి. ఇట్లా చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు అమ్మాయిలకి పెళ్లితో సంబంధం లేకుండా కెరీర్ కొనసాగుతోంది. మనం ఆ విషయాన్ని అప్రిషియేట్ చేయలేదు. ఎందుకంటే మగవాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఆడవాళ్ళకు కూడా ఉండాలి, అవునా? ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా అడ్వాంటేజ్ వచ్చిందా అంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం అండి, మనం ఆహ్వానించాలి దీన్ని. ఎందుకంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నాక రష్మిక మందన్న కెరీర్ ఆపుకోకూడదు, షీ హ్యాస్ టు కంటిన్యూ. ఇప్పుడు మన లావణ్య త్రిపాఠి నిన్ననే ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను సినిమాలు చేయనంటలేదు, నాకు ఇప్పుడు బాబు ప్రయారిటీ, కాకపోతే నా టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని నాకు హీరోయిన్గా అవకాశం ఇస్తే నేను చేస్తానన్నారు. అవును, అంతే కదా. ఒకటండి, ఈ ఇటీవలి కాలంలో బాగా లేటు పెళ్ళిళ్ళు, లేటుగా పిల్లల్ని కంటున్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి పిల్లలకి. అలా కాకుండా చక్కగా ఏ వయసులో ఆ వయసులో పెళ్లి చేసుకుని ఒక బేబీనో ఎవరినో కనేసారనుకోండి, నెక్స్ట్ షీ కెన్ కంటిన్యూ హర్ కెరీర్. అది మంచి పద్ధతి నన్ను అడిగితే. ఎందుకంటే పిల్లలు పెరుగుతారు, వాళ్ళ కెరీరు బాగుంటుంది. పిల్లలు ఎప్పుడు అడ్డు కాదండి మన కెరీర్కి. అందులో ఎందుకంటే మనకి చూసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అందులో ఇప్పుడు మీకు డబ్బులు ఉంటాయి, 10 మందిని పెట్టుకుంటారు పని వాళ్ళని కూడా. యూ కెన్ మానిటర్, మన చేతిలోనే ఫోన్ ఉంటుంది, ఫోన్లోనే మనకు కనెక్షన్ పెట్టుకోవచ్చు. పిల్లల్ని వాళ్ళు సరిగా చూస్తున్నారా లేదని ఇప్పుడు బెంగ కూడా లేదు గతంలో లాగా. అందుకని మనకి ఒక టెక్నాలజీ పెరిగాక చాలా అడ్వాంటేజెస్ వచ్చాయి కాబట్టి హీరోయిన్స్ ఒక అడ్వాంటేజ్గా వాళ్ళు భావించవచ్చు. చక్కగా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుని ఇటు కెరీరు కొనసాగించుకోవచ్చు. వీళ్ళు ఒక వయసు వచ్చేసరికి పిల్లలు ఎదిగిపోతారు, చక్కగా చేతికి అందొస్తారు. అందుకని హీరోయిన్స్ అందరూ కూడా పూర్వంలాగా ఇప్పుడు చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు, కెరీర్లో కొనసాగుతున్నారు. కాబట్టి రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్నాక షీ కెన్ కంటిన్యూ హెర్ కెరీర్ అండి. వాళ్ళిద్దరూ చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మనం.
అలాగే సినిమా రంగంలో కూడా ఇద్దరికి మంచి సినిమాలు రావాలని కోరుకుందాం. కానీ సినిమా రంగాలు ఇద్దరు ఉన్నారు, కలిసి చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఇద్దరు హీరో హీరోయిన్గా చేసుకోవచ్చు, కూడా చేసి దే కెన్ కంటిన్యూ. ఎస్, అందులో మంచిగా గీత గోవిందం ఒక పెద్ద హిట్ అయ్యాక ఆ ప్రజలు కూడా ఎదురు చూస్తారు ఈ జంట వస్తే బాగుంటుందని. అవును, సినిమా రంగాల్లో ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెళ్లి అనేది బంధువులతోనే సరిపెట్టుకుంటారా, లేదా వాళ్ళ ఇండస్ట్రీ మొత్తాన్ని పిలుచుకునే అవకాశం ఉందా? సింపుల్గా చేసుకోవచ్చు, ఇప్పుడు అందరూ అదే చేసుకుంటున్నారు కదా. పెళ్లి చక్కగా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో చేసుకుని రిసెప్షన్ దే ఆర్ గివింగ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.